సో ఇప్పుడు మన దగ్గర మన కంపెనీలో మీకు చాలా మంది రీసేలర్స్ ఉన్నారు అని కూడా మీరు ఇప్పటిదాకా చెప్పడం జరిగింది. సో ఆ రీసేలర్స్ అనేది మీతో ఎలా కనెక్ట్ అవుతారు? అండ్ అంటే మీ వాళ్ళకి ప్రొడక్ట్ సప్లై చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్స్లో దీన్ని సెల్ చేసుకుంటారు, ఇలా ఏమైనా ఉంటుందా ఇది? ఎస్, యాక్చువల్గా రీసేలర్స్ 2 టైప్స్ ఉన్నారండి. ఒకటేనో ఉమెన్స్, ఇప్పుడు నేను ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేకపోయానో అలా చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు కదా. సో వాళ్ళు ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్లో, ఫ్యామిలీస్లో ఇప్పుడు అందరూ శారీస్, జ్యువెలరీ ఇలా సేల్ చేస్తున్నారు కదా. సో సేమ్ అలాగే మన ప్రొడక్ట్స్ని డైలీ ఒక ప్రొడక్ట్ గురించి వాట్సాప్లో స్టేటస్ పెట్టడం, గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం, అలా డైలీ ఒక ప్రొడక్ట్ గురించి షేర్ చేస్తారనమాట. సో ఇది ఒక ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే బల్క్లో తీసుకొని చిన్న షాప్ లాగా పెట్టుకోవడం, అలా ఒక ప్రాసెస్ ఉందన్నమాట. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక టాపిక్ వచ్చింది కాబట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో ఒక ఇన్కమ్ ఉంటేనే ఆ ఫ్యామిలీని లీడ్ చేయగలం. సో అలా నేను చాలామంది రీసెల్లర్స్కి చాలా సపోర్ట్ చేశాను. అయితే ఒక రీసెల్లర్ రాజమండ్రిలో ఉంటారు, సాయిదీప అని చెప్పి. తను ఏంటంటే నేను ఇప్పుడు వాళ్ళకి ఎలా ఇస్తానంటే, ఇప్పుడు ఒక కస్టమర్ ఒక 1000 రూపీస్ సేల్ చేసింది అనుకోండి, దాంట్లో ఒక 25% నేను మార్జిన్ ఇస్తానమాట. సో అలా వాళ్ళు మంత్లీ సేల్ని బట్టి, సో ఓకే సార్ వాళ్ళు ఒక 10,000 కనుక సేల్ చేశారనుకోండి, మంత్ ఎండింగ్కి ఒక 2500 రూపీస్ ఒకేసారి ఇస్తాం. సో అప్పుడు ఏంటంటే ఒక బల్క్లో ఓకే ఇంత అమౌంట్ వచ్చిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో తను వాళ్ళ పాపతో బయటకు వెళ్ళింది. తను యాక్చువల్గా బిర్యానీ అడిగిందంట. సో తన దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు తనకి అడిగింది ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతుంది. కరెక్ట్గా అదే టైంకి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను అనమాట. సో వెంటనే తను అడిగింది ఇప్పించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే నాకు కాల్ చేసింది అనమాట. సో నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు కాబట్టి నీ సపోర్ట్ వల్ల ఈరోజు తను హ్యాపీగా తన ఏం అడిగిందో తనకి ఇవ్వగలిగాను. బికాజ్ యాజ్ ఏ మదర్గా మనం ఫస్ట్ పిల్లలు కడుపు నిండా తిన్నారా లేదా అని మాత్రమే చూస్తాం, రిమైనింగ్ అన్నీ తర్వాత ఆలోచిస్తాం. సో వాళ్ళకి ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇది కూడా ఒక చాలా మంచి ఇనిషియేటివ్. ఎందుకంటే మన తెలంగాణలోనే కాదు, చాలా మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది అవసరము. అండ్ చాలా మంది మహిళలు దీని నుంచి బెనిఫిట్ అవుతున్నారు కాబట్టి చాలా మంచిది. ఇప్పుడు మనకు సెకండ్ ఏంటంటే, మన ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్కి మార్కెట్లో ఉన్న కాంపిటీటర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా అంటే మనకి యూనిక్నెస్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే స్టార్టింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క మెటీరియల్ని నేనే, ఇప్పుడు రోజ్ పౌడర్ ఉందనుకోండి, రోజ్ పెటల్స్ తీసుకొచ్చి వాష్ చేసి డ్రై చేసి సన్లైట్ పడకుండా డ్రై చేసి ఇలా సేల్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నాకు ఆర్డర్స్ పెరిగినాయి అని మీకు చెప్పాను కదా, నాకు హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది. సో నేను ఒక్కదాన్నే చేయలేను. సో దాని తర్వాత ఒక టీం ఉందన్నమాట. ఇప్పుడు ఒక ఆమ్లా పౌడర్ ఉందనుకోండి, మనకి మార్కెట్లో లీఫ్, కొమ్మలు అన్నీ కలిపేసి పౌడర్ చేసేస్తారు. బట్ మనం ఏంటంటే ఆ సీడ్ తీసేసి ఆ పైన ఉన్న ఒక ఆమ్లా ఫ్రూట్ని మాత్రమే మనం పౌడర్ చేసి మనం సేల్ చేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ క్వాలిటీ వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. బికాజ్ మీకు ఈ ప్రోగ్రామ్కి ముందు కూడా నేను కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ చూపించాను. ఎందుకంటే అది మీకు తెలిస్తేనే అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఒక మంచి స్కిన్ కానీ హెయిర్ కానీ రిజల్ట్ రావాలి అంటే ఆ ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఏంటంటే అండి, నేను ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మెటీరియల్ కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ దాంట్లో ఉన్న డస్ట్ ఇవన్నీ కూడా ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ పౌడర్ చేసి సేఫ్గా ప్యాకింగ్ చేసి ఇలా కేర్ తీసుకుంటాను అనమాట. ఆ కేర్ వల్లే సో మంచి రిజల్ట్ ఉంటుంది. సో దానివల్ల మౌత్ పబ్లిసిటీ అవుతుంది. ఇప్పుడు ఒకరికి స్కిన్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. సో వాళ్ళు ఇంకొక 10 మందికి నేను ఇలా యూజ్ చేశాను, సో చాలా బాగుంది, వాళ్ళకు కూడా చాలా బాగా, మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. సో ఒక చాలా మంచి విషయం ఇక్కడ ఏం తెలిసిందంటే, మీరే ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం రా మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేస్తారు, మళ్ళీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మనకు ప్రైసింగ్ కూడా ఎక్కువ ఉంటుందా, లేదా మీకు నార్మల్గా అంటే బయట కంపేర్ చేసుకుంటే మనకు తక్కువనే ఉంటుందా? ప్రైస్ కొంచెం మరీ ఎక్కువ అని కాదండి, బట్ ఎఫర్ట్ పెట్టగలగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ప్రైస్ గురించి ఆలోచిస్తే, ఒక పార్లర్కి వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఎంత అమౌంట్ అవుతుంది, ఒక ఫేషియల్ చేయించుకుంటేనే జస్ట్ ఒక్కసారికి 500 వరకు అవుతుంది. బట్ మనం ఈ క్వాలిటీ ప్రోడక్ట్ జస్ట్ ఒక 100 గ్రామ్స్ది ఒక 200 రూపీస్ ఉంటుంది. సో ఇది ఒక 10 యూజర్స్కి వస్తుంది. సో 10 యూజర్స్కి 20 రూపీస్. అలా మనం కంపేర్ చేసుకుంటే ప్రైజెస్ కూడా తక్కువగానే ఉంటుంది. సో మీరు స్టార్టింగ్లో చెప్పారు, స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న స్టాల్తోని స్టార్ట్ చేశారు అని. సో ఇప్పుడు ఆ స్టాల్ తర్వాత ఇప్పుడు మెల్లమెల్లగా మీరు లాస్ట్ 4 ఇయర్స్లో బిజినెస్ రన్ చేస్తున్నారు కాబట్టి, ఆ 4 ఇయర్స్లో ఎలా బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యింది? అంటే ఒక స్టాల్ నుంచి
ఇప్పుడు మనము ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారా లేదా ఆఫ్లైన్లో రీటైలర్స్ కూడా మనం మన ప్రొడక్ట్స్ ఇస్తున్నాము. సో ఎక్స్పాన్షన్ అనేది మనకు లాస్ట్ 4 yearsలో ఎలా జరిగింది దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్లో స్టాల్స్ పెట్టానండి. తర్వాత కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చేసింది. సో తర్వాత నుంచి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అడ్వర్టైజ్ చేసి మన ప్రొడక్ట్స్ అనేది ఓన్లీ ఆన్లైన్లోనే సేల్ చేస్తున్నాం అనమాట. అండ్ కొంతమంది రీటైలర్స్ కూడా మన ప్రొడక్ట్స్ని సేల్ చేస్తున్నారు. సో ఇలా 2 విధాలుగా మన బిజినెస్ని చేసుకుంటూ ఉంటున్నాం అనమాట. అంటే మీరు 4 years నుంచి బిజినెస్ రన్ చేస్తున్నారంటే తప్పకుండా మీ ప్రోడక్ట్లో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.